వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా బాలినేని రాజీనామా నేపథ్యంలో ఈ అంశంపైన, అలాగే నిన్న ముఖ్యమంత్రి రాజేసిన తిరుమల లడ్డు వివాదంపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటుగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా జగన్ పార్టీ కీలక నేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం. మా ప్రతినిధి హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తాజా సమాచారంతో. హసీనా, ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న భేటీలో డిస్కస్ చేస్తున్న కీ ఇష్యూస్ ఏంటి? ఒకటి, బాలినేని రాజీనామా చేశారు, దీని గురించి జగన్ ఏమనుకుంటున్నారు? అలాగే చాలా మంది ఇంకా వరుసలో ఉన్నారని మాట్లాడుతున్న నేపథ్యంలో దాని గురించి వైసీపీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ కి సిద్ధమవుతోంది? పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు వైవి సుబ్బారెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కొద్దిసేపటి క్రితం ఆయన కూడా వచ్చి వెళ్లారు. ఈ సమీక్షలో ప్రధానంగా మనం చూసుకుంటే పార్టీ ఇప్పుడు సీనియర్ లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడం అనేది ఒక పెద్ద వార్తగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు రాజకీయాలు అనేవి మారబోతున్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ని ఇన్ని రోజులుగా చూస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం పైన మళ్ళీ అక్కడ ఎవరిని తీసుకురావాలి, ఎవరిని ఇన్ఛార్జ్గా నియమించాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. మరోవైపు ఇప్పుడు ఏదైతే తిరుపతి లడ్డూకి సంబంధించి దాంట్లో వస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా వైవి సుబ్బారెడ్డితో కూడా సమావేశమయ్యారు. దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశం మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకా కొంతమంది లీడర్స్ లైక్ ఉదయ్ భాను లాంటి వాళ్ళు కూడా రేపు రాజీనామా చేస్తారు, జనసేనలో చేరబోతున్నారు అని, ఇంకా కొంతమంది లీడర్లు కూడా జనసేనతో టచ్ లో ఉన్నారని ఏవైతే వార్తలు వినిపిస్తున్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ఎవరెవరు లీడర్స్ పార్టీ మారే అవకాశం ఉందో కనుక్కుంటున్నారు. అలాగే ఆ ఖాళీ అయిన స్థానాలు ఏవైతే ఉంటున్నాయో అక్కడ ఎవరిని ఇన్ఛార్జీలుగా నియమించాలి, ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి అనే దానిపైన కూడా సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంది. సో ఓవరాల్ గా అయితే ఈ అంశాన్ని ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసిన అంశాన్ని, అలాగే మరికొంతమంది లీడర్స్ ఎవరైతే క్యూ కడుతున్నారో వేరే పార్టీలోకి వెళ్ళడానికి, ఈ అంశాలపైన అన్నిటిపైన ఆయన సమీక్ష నిర్వహించి దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అయితే ఒకటి ఆయన సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్. అయితే హసీనా, ప్రజల సెంటిమెంట్స్ ని ఎఫెక్ట్ చేసిన అంశం తిరుమల లడ్డు వివాదం. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా దీని గురించి మాట్లాడారు. అలాగే టీటీడీ బోర్డు మాజీ మెంబర్ కూడా ఇవాళ దానికి సపోర్ట్ చేసే విధంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఈవో ధర్మారెడ్డి గురించి ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. ఎలాంటి అంశాలను ఈ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో టీటీడీకి సంబంధించి, అలాగే తిరుపతి లడ్డూకి సంబంధించి, దాంట్లో వాడింది నెయ్యికి సంబంధించి జంతువుల కొవ్వును వాడారని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో స్వయంగా ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సీరియస్ గానే తీసుకున్నారు. దానికి సంబంధించి పూర్తిగా అసలు ఏం జరిగింది, ఎలా తయారు చేశారు, ఎవరెవరు దీంట్లో కాంట్రాక్ట్స్ కానీ మొత్తం ఓవరాల్ గా దీనికి సంబంధించి అయితే మరి కాసేపట్లో వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ 2 గంటలకి చెప్పబోతున్నారు. మీడియాకి మొత్తం అన్ని కూడా ఎలా జరిగింది, ఆయన హయాంలో ఆయన ఆల్రెడీ 4 years గా ఉన్నారు కాబట్టి సో ఓవరాల్ గా ఆయన మొత్తం అంతా కూడా మరి కాసేపట్లో మీడియాకి చెప్పనున్నారు. రైట్, థ్యాంక్ యూ హసీనా. సో అది ప్రధానంగా కీలక నేతలతో వైఎస్ జగన్ ఇప్పుడు భేటీ అయ్యారు. ఒకటి, బాలినేని రాజీనామా వ్యవహారం, అలాగే పలువురు నేతలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో దానిపై చర్చిస్తున్నారు. అలాగే ఇటీవల మంటలు రాజేస్తూ ఉన్న తిరుమల లడ్డు వివాదాన్ని ఏ రకంగా తిప్పి కొట్టాలి అనే దాని గురించి కూడా నేతలతో మాట్లాడుతున్నారు జగన్.